హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను రెండు ఇంగ్రీడియంట్స్తో ఇలాగా 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్ అయినా ఈజీగా చక్కగా తినచ్చు. దీంట్లో ఎటువంటి రైస్ లేకుండా, పప్పులు కానీ ఎటువంటి లేకుండా ఇలాగా నేను స్పాంజ్ దోశలు చేశాను చూడండి. అలాగే టమాటో చట్నీ కూడా, ఇది టమాటో కాదు ఆనపకాయ అన్నీ వేసి చేశాను అనమాట. చాలా బాగుంటుంది చట్నీ కూడా. ఇది చేసుకోవడానికి బాన్సీ రవ్వ అంటారు కదా, ఇది ఉప్మా చేసుకుంటారు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని ఇలాగ రైస్ కింద కూడా వండుకుని దాంట్లో కర్రీ వేసుకుని తింటారు కదా, ఇది ఆ రవ్వలో రవ్వకి 1 కప్పు మజ్జిగ కింద చేసుకున్నాను. బాగా చిక్కగా కాకుండా కొంచెం పలుచగా చేసుకుని ఇలా వేసుకోవాలి. వేసుకుని దీన్ని 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ నానబెట్టుకోండి. నేనైతే 10 నిమిషాలు నానబెట్టాను. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చట్నీ చేసుకోవడానికి 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 కప్పు ఆనపకాయ ఉంటుంది కదా, సొరకాయ, దాన్ని వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇలాగా కొంచెం ఫ్రై చేసుకోండి. అలాగే కారాన్ని తగినట్టు కింద పచ్చిమిర్చి, అలాగే 3 నుంచి 4 టమాటోస్ని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటోస్ చక్కగా మగ్గుతాయి. సరిపడినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని దీన్ని ఇలాగా మగ్గించుకోండి. ఇంకా 2-3 నిమిషాల తర్వాత ఇందులో నేను పుదీనా వేస్తున్నాను. 1 గుప్పుడు పుదీనా, అలాగే 1 గుప్పుడు కొత్తిమీరను కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఒకసారి ఇలాగా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకుని మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం ఇదంతా మంచిగా ఉడికిపోయింది కదా, ఇదంతా వాటర్ అంతా పోయే వరకు ఇలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను కొంచెం చింతపండు వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మీరు వేసుకోండి. నేను మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని ఇదంతా కలబెట్టి ఒకసారి దీన్ని ఇలా పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత నేను మిక్సీలో వేసుకున్నాను. వాటర్ ఏమీ వేసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్. వాటర్ వేసుకోకుండానే కొంచెం కచ్చాబచ్చా కింద ఇలాగ మిక్సీ పట్టుకుని దీంట్లో తాలింపు కోసం నేను ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని 1 స్పూన్ ఆయిల్లో ఇలాగా తాలింపు చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని ఒకసారి రవ్వ ఎలా ఉందో చూద్దాం. రవ్వ చూడండి చక్కగా నానింది కదా. ఇప్పుడు దీన్ని మనము మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఈ గిన్నెని ఒకసారి ఇలా కడిగి దీంట్లోనే వేసేసాను వాటరు. 2-3 స్పూన్ల వరకు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే నేను 1/2 టీ స్పూన్ ఈనో వేస్తున్నాను. మీ దగ్గర ఈనో లేకపోతే సోడా అయినా వేసుకోవచ్చు, వంట సోడా ఉంటుంది కదా. అలాగే 1/2 టీ స్పూన్ వాటర్ వేసుకుని దీన్ని ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఈనో వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే పిండి అనేది లైట్ వెయిట్ అవుతుంది. చక్కగా మనం చేసుకునేటప్పుడు దోశలు చక్కగా వస్తాయి. 2-3 చుక్కలు ఆయిల్ వేసుకుని ఇలాగా టిష్యూ పేపర్తో తుడిచేసుకోండి. తుడుచుకున్న తర్వాత మనం ఇలాగా కొంచెం మందంగానే ఇలా దోశల కింద వేసుకోండి. చూడండి, ఇలా స్పాంజ్ దోశల కింద వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా డ్రై అయిపోయింది కదా పైన. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా టర్న్ చేసుకుని ఇలాగా స్పాంజ్ దోశలు అన్నీ ఇలాగే వేసుకోండి ఫ్రెండ్స్. చూసారా? మీకు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.